నమస్తే అండి. సో, మీరనుకున్న సబ్సిడీ అయితే ప్రెజెంట్ మార్కెట్‌లో తీసుకురావడం జరిగింది. ఎవరైతే వాండా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, పవర్ వీడర్ అయినా, బ్రష్ కటర్ అయినా, వాటర్ పంప్స్ అయినా, ఈ ప్రొడక్ట్స్ కోసం వాండా కంపెనీ మాత్రమే సబ్సిడీ తీసుకుందామని వెయిట్ చేస్తున్నారో, అలాంటి రైతులకి గుడ్ న్యూస్ ఏంటంటే, వాండా కంపెనీ సబ్సిడీ అనేది తీసుకొచ్చింది. మార్కెట్‌లో సబ్సిడీలు వాండా కంపెనీ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు వాండా కంపెనీ లేదని అందరూ తెలుసు. అన్ని కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వాండా కంపెనీ లేదు. ప్రెజెంట్ వాండా కంపెనీ కూడా సబ్సిడీలోకి వచ్చింది. సో, ఈ సబ్సిడీ ఏవేవి మిషన్‌లు వచ్చాయనేది నేను క్లియర్‌గా చెప్తాను. మీ లోకల్‌లో ఏవో ఆఫీసులు ఉన్నాయో అక్కడికెళ్ళినా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. లేకుంటే నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్‌ని పెట్టి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి మీకు అది కూడా తెలియకపోయి కష్టంగా అనుకుంటే నాకు కాంటాక్ట్ అయితే నేనైనా రిజిస్ట్రేషన్ చేస్తాను. ఎక్కడైనా ఆంధ్రాలో ఎక్కడైనా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏ చోట నుంచి ఏ చోటనైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనం చూసేదైతే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మనం చూస్తాం. ఇక్కడ రైతులు ఎవరైనా ఉంటే మన కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా తెలియకపోతే నా కాంటాక్ట్ అయితే నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడైతే ఏ ప్రోడక్ట్ అయితే మనకి సబ్సిడీలోకి వచ్చాయనేది క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్ట్ వచ్చినవైతే పవర్ వీడర్స్ అండి. ఏవైతే పవర్ వీడర్స్ 2 హెచ్‌పీ పవర్ వీడర్ ఉంది. మినీ పవర్ వీడర్ F300 మోడల్. ఇదొకటి సబ్సిడీలో ఉంది. 54,000కి మాత్రమే సబ్సిడీలో తీసుకొచ్చారు. అసలు ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఉమెన్ ఫార్మర్స్ ఎవరు ఉన్నారో అయితే వీళ్ళందరికీ కూడా 50% సబ్సిడీ అనేది వర్తిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి అదర్ కేటగిరీస్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికీ 40%. దీని తర్వాత వచ్చేసి FJ500 పవర్ వీడర్. సో, ఇది కూడా సేమ్ అండి. ఇది వచ్చేసి 97,000కి సబ్సిడీలో తీసుకురావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 50% సబ్సిడీ వస్తుంది. అదర్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 40%. దీని తర్వాత ఒక పవర్ వీడర్ అని తీసుకురావడం జరిగింది. అది SCS 1000 గేర్ బాక్స్ పవర్ వీడర్. ఇది లేటెస్ట్‌గా వాండా వాళ్ళు మార్కెట్‌లో తీసుకొచ్చారు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండి. ఇది అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. దమ్ములకి యూజ్ చేయొచ్చు, దుక్కులు యూజ్ చేయొచ్చు, కలుపు తీసుకుంటే అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. పైగా హెవీ మోడల్ అనమాట. GX 200 ఏం అవుతుంది 6 హెచ్‌పీ. మనకి 6 హెచ్‌పీ పవర్ అయినా సరే 9 హెచ్‌పీతో సమానం అని చెప్పొచ్చు. అలాగే ఇది వర్క్ అవుతుంది. సో, ఇది వచ్చేసి మీకు 77,000కి మాత్రమే సబ్సిడీలో తీసుకొచ్చారు. ఇది వచ్చి ఎస్సీ, ఎస్టీ ఏవైతే ఉన్నారో కేటగిరీ వాళ్ళకి వచ్చి 50% సబ్సిడీలో వస్తుంది. అలాగే ఎవరైతే అదర్ కేటగిరీస్ ఉన్నారు వీళ్ళకి 40% సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది. దీంతో పాటు బ్రష్ కట్టర్ UMK 435 UMK 450 బ్రష్ కట్టర్స్ కూడా అదే గడ్డి కటింగ్ చేసుకునే మిషన్లు అనమాట. అవి కూడా మా సబ్సిడీలో తీసుకురావడం జరిగింది. ఈ 5 ప్రోడక్ట్స్ అయితే వాండా కంపెనీ ప్రెజెంట్ సబ్సిడీలో అంటే సీజన్ ఇప్పుడు వాండా కంపెనీ ఎలాంటి బేస్ తీసుకుని వెళ్తుందంటే సీజన్ తప్ప ఇప్పుడు వచ్చేది పవర్ వీడర్ సీజన్, బ్రష్ కట్టర్ సీజన్ అనమాట. కలుపు తీసుకోవడానికి కాబట్టి ఈ సీజన్లో ఇవి సబ్సిడీలో తీసుకురావడం జరిగింది. అలాగే వచ్చే సీజన్లో ఏదైతే వాటర్ పంప్స్ ఉన్నాయో వాటర్ పంప్స్ కూడా సబ్సిడీ వస్తాయి. ఎవరైతే రైతులు ఉన్నారో వెయిట్ చేయండి. వాటర్ పంప్స్ కూడా సబ్సిడీ కన్ఫర్మ్గా వస్తాయి. వెయిట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. సో, ఇది సబ్సిడీ అనేది మే 19 ఈ నెల 19 కల్లా ఎండ్ అవుతుంది. ఈ లాగ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ ఆఫీస్కు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎలాగోనగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇది లాటరీ సిస్టమ్. డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వగానే మీకు సబ్సిడీ ఇచ్చారు. లాటరీ సిస్టమ్ అంటే వీళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ పేర్లన్నీ వేసి సీటీలు తీస్తారు. ఆ సీటీలు ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళకి సబ్సిడీ అనేది ఇస్తారనమాట. సో, ఇది ప్రాసెస్. సో, అందరికీ వస్తుందని చెప్పలేము. సో, దీంతో పాటు ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. నా దృష్టిలో అయితే ఈ సబ్సిడీ మీద ఆధారపడే కానీ డబ్బులు పెట్టి కొనుక్కో. ఇప్పుడు నీకు నీడ్ ఉందనుకో, నీకు పవర్ వీడర్ కావాలి. సో, ఆ సీటీ మీద ఆధారపడాలి. ఆ సీటీలో నీ పేరుతో నువ్వు కొనుక్కోగలవు. సబ్సిడీ లేకపోతే కొనుక్కోలేవు. సో, అప్పుడు ఏం చేస్తావు? అదనమాట. సో, వెయిట్ చేసే కంటే డబ్బులు కొనుక్కుంటే ఆప్షనల్ అంటే సబ్సిడీ అంటే ఆప్షనల్గా మీరు తీసుకొని వెళ్ళాలి తప్ప సో, సబ్సిడీని చీరగా తీసుకోవద్దు. బట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను రిప్లై ఇస్తాను. సో, ఎలా ప్రాసెస్ అనేది అన్నీ కూడా నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్